Hi boys and girls, welcome to 4A Vlogs. Match number 3, Mumbai versus CSK. It's an El Clasico match. El Clasico అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ బ్రాండింగ్కి లేపిన మ్యాచెస్ ముంబై అండ్ చెన్నై. ఐపీఎల్ బ్రాండింగ్కి ఎంతవరకు ఒక రేంజ్లో పెట్టిన మ్యాచెస్ ఎంఐ అండ్ సిఎస్కే. అండ్ మనకు కూడా తెలుసు రెండు ఎవరైతే టీమ్స్ ఉన్నాయో ఎంఐ అండ్ సిఎస్కే ఇప్పటిదాకా 10 ట్రోఫీస్ గెలిచారు. సిఎస్కే 5 ట్రోఫీస్ అండ్ సేమ్ టైం ముంబై 5 ట్రోఫీస్. అలాంటి ఇద్దరి మధ్యలో జరిగే ఫైటే ఎల్ క్లాసికో. నాకు తెలిసి ఈరోజు అయితే టీఆర్పీ రేటింగ్స్ పేలిపోతాయి. అండ్ సేమ్ టైం చాలామంది ఇది ఓపెనింగ్ మ్యాచ్ అనుకుంటున్నారు. దిస్ వాట్ కంప్లీట్లీ పవర్ బ్యాక్ క్రికెట్ లవర్స్కి ఇది ఒక మనమంటే ఈ యొక్క మ్యాచ్ని అందరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. బేసికల్గా చూసుకుంటాం అసలు వాళ్ళ టీమ్స్ ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైమ్ ప్లేయింగ్ లెవెల్ ఎవరు అండ్ పిచ్ రిపోర్ట్ ఏంటిది, ఎవరెవరు ఆడబోతున్నారు, చాలామంది ప్లేయర్స్ ఈ మ్యాచ్లో మిస్ అవుతున్నారు, ఇవన్నీ కూడా ఈ మ్యాచ్లో డిస్కస్ చేస్తాం. అండ్ కీ ఫ్యాక్టర్స్ ఎవరు అవి కూడా డిస్కస్ చేస్తాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఆడాడు. ఈ విల్ బి నాట్ ఎ కెప్టెన్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ తన ఓవర్ రేట్ వల్ల ఈ ఫస్ట్ మ్యాచ్ మిస్ అవ్వబోతున్నాడు. అండ్ జస్టిన్ బుమ్రా కూడా ఆడాడు ఈ మ్యాచ్ అనేది, ఎందుకంటే తన నీ ఇంజరీ ఇంకా అప్డేట్ ఏం రాలేదు. ఇద్దరు ఈ మ్యాచ్లో అయితే పార్టిసిపేట్ చేయరు. యా. అండ్ ఈ రివ్యూ ఇవన్నీ ముందు స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ఇంటిమేట్ చేయండి. 2013లో మాత్రమే ముంబై ఇండియన్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇంతవరకు ముంబై ఇండియన్ ఫస్ట్ మ్యాచ్ గెలిచిందా 2013 నుంచి అంటే దగ్గర 11 ఇయర్స్ వరకు వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ గెలిచిందే లేదు. ఎవరైనా సరే ఇప్పుడు ఏమనుకుంటారంటే చెన్నై అందరూ కూడా చెన్నై మీదనే ఆశ చూపెడతారు, ఎందుకంటే ముంబై దే నాట్ వన్ అ సింగిల్ మ్యాచ్ ఫ్రమ్ 11 ఇయర్స్. అంటే ఒక ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడతాం అంటే. అండ్ దీనిలో చూసుకుంటే ప్లేయింగ్ లెవెల్ గురించి మాట్లాడతాం. మనకి చెన్నై ప్లేయింగ్ లెవెల్ వచ్చేసి మనకి రుతురాజ్ గైక్వాడ్ అండ్ కాన్వే ఇద్దరు ఓపెనర్స్ ఉంటారు. కాన్వే చెప్పలేము, బికాస్ రచిన్ రవీందర్ లాస్ట్ ఛాంపియన్ ట్రోఫీలో గోల్డెన్ బ్యాట్ గెలుచుకున్న దాన్ని కూర్చోబెడతారు అనుకుంటలేను. ఇఫ్ రచిన్ రవీందర్ వచ్చిందంటే ఖచ్చితంగా రవీందర్ అండ్ కాన్వే విల్ బి ఓపెన్ అండ్ రుతురాజ్ సెకండ్, డిపెండ్ అపాన్ సిచ్యువేషన్ తగ్గట్టు. బట్ ఇప్పుడు నేను పెట్టుకుంటుంది ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ అండ్ డానోన్ కాన్వే విల్ బి ఓపెనింగ్. అండ్ ఫస్ట్ డౌన్ వచ్చి రాహుల్ త్రిపాఠి మన సన్ రైజర్స్ నుంచి వెళ్ళిండు. రాహుల్ త్రిపాఠి అయితే ఫస్ట్లో మనం చూస్తే నవ్వుకుంటాం, తన బ్యాటింగ్ పొజిషన్ షేక్ ఆడుతూ ఉంటాడు. బట్ ఒక్కసారి సెటిల్ అయితే మాత్రం చాలా వరకు స్ట్రాంగెస్ట్ ప్లేయర్. అండ్ ఎందుకంటే వీళ్ళు ఎంచుకొని మరి రాహుల్ త్రిపాఠిని పెట్టుకున్నారు. ఫోర్త్ ప్లేయర్ వచ్చేది శివన్ దుబే ద డిస్ట్రాక్ట్ ప్లేయర్. మనకి స్పిన్నర్స్ని ఎదుర్కోవాలంటే శివన్ దుబే, దాని తర్వాత ఇంకెవరైనా. అండ్ 5th రవీంద్ర జడేజా అండ్ 6th విజయ్ శంకర్ అండ్ దీపక్ కూడా, ఇద్దరులో ఎవరో ఒకరు ఆడతారు. అండ్ 7th వచ్చేసి శామ్ కరణ్, ఎక్కడి నుంచి అయితే వెళ్ళాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు చెన్నైకి. అండ్ 8th వచ్చేసి MS ధోని, 9th వచ్చేసి అశ్విన్, 10th వచ్చే నూర్ అహ్మద్, 11 వచ్చేసి పతిరానా అండ్ ఖలీల్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటాడు. ఇక్కడ మీరు ఈ టీంలో చూసుకుంటే మనకి 8th ఆర్డర్ దగ్గర 9th కూడా అశ్విన్ వచ్చేసి 9th ఆడుతున్నారు. ఎవరైతే చెన్నై ప్రీమియర్ లీగ్స్లో ఆడుతుంటారో తమిళనాడు ప్రీమియర్ లీగ్ అశ్విన్ వచ్చి ఓపెనింగ్ చేస్తాడు. బట్ ఈడు వచ్చేసి 9th ప్లేయర్ ఆడుతున్నాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత డిస్ట్రాక్ట్ బ్యాటింగ్ లైనప్ ఉందో చెన్నైకి. అండ్ దీనిలోనే ఆల్రౌండర్సే ఉన్నారు. బాగా ఆల్రౌండర్ చూసుకోండి, విజయ్ శంకర్ ఆల్రౌండరే, శివం దుబే అంటే 3rd పొజిషన్ నుంచి శివన్ దుబే ఆల్రౌండర్, రవీంద్ర జడేజా ఆల్రౌండర్, విజయ్ శంకర్ ఆల్రౌండర్, శామ్ కరణ్ అండ్ అశ్విన్, అంటే దగ్గర 5 మంది ఆల్రౌండర్స్ తోటి ఆల్రెడీ ఉంది టీమ్. బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది, అంటే వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కూడా అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను చూసిన దానిలో సన్ రైజర్స్ కన్నా ముందే మంచి టీం ఏదైతే ఉందో అంటే సిఎస్కే నా దృష్టిలో. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఉంటే ఈసారి పవర్ ప్యాక్ స్పిన్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. నూర్ అహ్మద్ మనకు తెలుసు గుజరాత్ టీంలో, అసలు గుజరాత్ వాళ్ళు ఎలా ఇడిచిపెట్టుకున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. నూర్ అహ్మద్ని ఇట్స్ పర్ఫెక్ట్ స్పిన్ ఆల్రౌండర్. అంటే స్పిన్ ఎవరైతే మన రషీద్ ఖాన్ తోటి అండ్ నూర్ అహ్మద్ కాంబినేషన్ చాలా బాగుంటుంది గుజరాత్లో. బట్ నూర్ అహ్మద్ ఇప్పుడు ఆ పిచ్ ఇడిచిపెట్టి చపాక్ పిచ్ అంటే తన ఆట ఆడేసుకుంటాడు బాస్. నేను చెప్తున్నాను నూర్ అహ్మద్ విల్ బి కీ ఫ్యాక్టర్ టు సిఎస్కే. అండ్ దీంతో పాటు అశ్విన్ మనకు తెలుసు తన మళ్ళీ తిరిగి మళ్ళీ చెన్నైకి వచ్చాడు. తన లాస్ట్ నాకు తెలిసి ఈ 2-3 సీజన్స్ తన లాస్ట్ సీజన్స్ ఉంటాయేమో, బట్ లాస్ట్లో తను చెన్నైతో ఎండ్ అవ్వడం చాలా బాగుంది. అండ్ మనకి ఇంకా MS ధోని ఏ ఆర్డర్లో ఆడతాడో
తను ఇంకా క్యాప్టెన్ చెప్పిన అయినాడు, కోచ్ చెప్పిన అయినాడు, తన మూడ్ బట్టి లేకుండా క్రౌడ్. ఈ మ్యాచ్లో నాకు మొత్తం చూస్తుంటే ప్రతిసారి బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు వేరే బ్యాటర్స్ని చూపెట్టారు, కెమెరామ్యాన్ వెళ్ళి MS ధోనిని చూపెట్టారు. దట్ ఫోర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాకు తెలిసి MS ధోని ఈసారి ముందే ప్రమోట్ అవ్వచ్చు, డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్. బట్ ముందు ప్రమోట్ అయితే బాగుంటుంది, ఎందుకంటే లాస్ట్ 2-3 balls చూడడం కంటే ఒక 10 balls అన్న వచ్చి ఆడితే ఇంకా ఫ్యాన్స్కి అదొక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు మన ఎంఐ బ్యాటింగ్లో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్న దానిలో ఇద్దరిని వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళని నేను లిస్ట్లో నుంచి ఇక్కడ లిస్ట్లో కనపడుతున్నా కూడా వాళ్ళ ప్లేస్లో ఎవరు వస్తారో నేను క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ తెలుసు ఆర్సీబీలో ఉన్నప్పుడు తన ఆర్సీబీ క్వాలిఫై అవ్వడానికి మెయిన్ కారణం కూడా లాస్ట్ టైం విల్ జాక్స్. అలాంటి ప్లేయర్ని కూడా ఆర్సీబీ విడిచిపెట్టేసుకుంది. బట్ ఎంఐ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ బికాస్ తన ఓపెనర్స్ ఇషాన్ కిషన్ ప్లేస్లో విల్ జాక్స్ని తీసుకున్నారు. ఇట్స్ వన్ బెస్ట్ పార్ట్. విల్ జాక్స్ విల్ బి అన్ ఓపెనర్ అండ్ ఫస్ట్ డౌన్ వచ్చి సూర్యకుమార్ యాదవ్ వస్తాడు అనుకుంటే, లేకుంటే తిలక్ వర్మ విల్ బీ ప్లేయింగ్ చూస్తాము. అండ్ సెకండ్ డౌన్ తిలక్ వర్మ, ఫిఫ్త్ డౌన్ వచ్చి హార్దిక్ పాండ్యా ఉంటే హార్దిక్ పాండ్యా ప్లేస్లో మనకి వచ్చే ఛాన్సెస్ ఎవరైతే ఉన్నారో నేను మళ్ళీ చెప్తాను మీకు. సిక్స్త్ వచ్చి నమాందర్ మనకు తెలుసు, లాస్ట్ టైం కూడా బాగా ఆడాడు తను. అండ్ సెవెంత్ వచ్చేసి రాబిన్ మిన్స్, తన గురించి నాకు తెలియదు బట్ కలకత్తా ప్రీమియర్ లీగ్స్లో బాగా ఆడారని తెలుసు. అండ్ మిచెల్ స్టాంటర్. అండ్ ఎయిత్ వచ్చేసి మిచెల్ శాంట్నర్, 9th వచ్చి దీపక్ చహర్, 10th బూమ్రా ప్లేస్లో నాకు తెలిసి వేరే వాళ్ళు రావచ్చు. అండ్ 11th ట్రెంట్ బోల్ట్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి ముజిబి అన్నది తోప్లేన్ ఉంటాడు. ఇక్కడ మనం వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే వీళ్ళకి కూడా అంత తీసిపాడే బ్యాటింగ్ ఆర్డర్ కాదు, 9th వరకు బాగా బ్యాటింగ్ ఆర్డర్. బట్ ఏదో కొంచెం మిస్ అవుతుంది, మిడిల్ ఆర్డర్ అంతా పర్ఫెక్ట్ లేదనుకున్నారు కంపేరింగ్ టు ద చెన్నైలో మిడిల్ ఆర్డర్ తెలుసు మనకు, ధోని, అశ్విన్, జడేజా అండ్ శ్రీమంత్ అట్లాంటి మిడిల్ ఆర్డర్ని చూసుకుంటే ఇక్కడ వీళ్ళ ఉన్న మిడిల్ ఆర్డర్ హార్దిక్ పాండ్యా లేకపోతే మిడిల్ ఆర్డర్ అంత కనపడట్లేదు. కొంచెము బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే చెన్నై విల్ బి హెడ్. అండ్ పేసర్లో చూసుకుంటే వాళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే పేసర్ ఏదో ట్రెంట్ బోల్ట్. ఫస్ట్ ఆల్ డైరెక్ట్గా కీ ప్లేయర్స్కి వెళ్తాను బికాస్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ అండ్ మై టైమ్. ఫస్ట్ కీ ప్లేయర్స్కి వెళ్ళేస్తే మనం గైక్వాడ్ అనుకుంటాం. గైక్వాడ్ అండ్ సేమ్ చెన్నైలో చూసుకుంటే గైక్వాడ్, శివం దుబే అండ్ సేమ్ టైం మనకు వచ్చే జడేజా నేను బ్యాటింగ్ లాగా చూపెడతా, బౌలింగ్ లాగా అనుకుంటున్నాను. అండ్ గైక్వాడ్ మనకి మీకు తెలియదు ఆ పిచ్లో ఏదైతే మన చెన్నై పిచ్లో తన 60 యావరేజ్ ఉంది, అంటే ప్రతి మ్యాచ్ 60 కొట్టే క్యాపబిలిటీ అయితే మనకి గైక్వాడ్కి ఉంది. బట్ గైక్వాడ్ని ఎవరు ఆపగలుగుతారంటే బోల్ట్ ఇప్పుడు దాకా గైక్వాడ్కి 3 times అవుట్ చేశాడు 7 innings. 3 timesలో తను ఇచ్చిన 28 runs మాత్రమే అట్ 8 economicsలో. అంటే మన యావరేజ్ వచ్చేసి మన గైక్వాడ్కి 80 యావరేజ్తో ఆడాడు. అంటే దాని T20లో ఇట్స్ నథింగ్. 80 స్ట్రైక్ రేట్తో ఆడాడు. దట్స్ అంటే బోల్ట్ మాత్రం గైక్వాడ్ని అవుట్ చేసే సిచ్యువేషన్ ఉంది. అట్ సేమ్ టైం ఓపెనర్గా గైక్వాడ్ వచ్చి ఓపెనింగ్ స్పెల్ బోల్ట్ వేస్తున్నాడంటే ఖచ్చితంగా గైక్వాడ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బికాజ్ మనకు తెలుసు బోల్ట్ని ఎందుకు తీసుకున్నారో, ఓపెనింగ్ స్పెల్ బాగా వేస్తాడు. అండ్ సేమ్ టైం ఫస్ట్ ఓవర్లోనే వికెట్, లాస్ట్ టైం మనం తెలుసు 10 wickets తను ఫస్ట్ ఓవర్లో తీసుకొని వచ్చుకోండు. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ ఖచ్చితంగా తీసే బౌలర్ ఎవరైనా ఉన్నాడంటే ఫస్ట్ బుమ్రా ఉంటే, దాని తర్వాత ఫస్ట్ బోల్ట్, దాని తర్వాత భువనేశ్వర్ కుమార్. అండ్ వీళ్ళ దానిలో చూసుకుంటే అండ్ నాకు సూర్యకుమార్ యాదవ్ని ఎందుకు పెట్టాలి అంటే ఇప్పుడు రీసెంట్ ఫామ్ అయితే తనది అంతా బాగాలేదు. రీసెంట్గా మనం చూసుకున్నాం మన T20 సిరీస్లలో శ్రీలంకతోటైనా సౌత్ ఆఫ్రికాతోటైనా అంత ఫామ్ బాగాలేదు కాబట్టి నేను పెట్టలేదు, చెప్పలేం. బట్ తన ఒక్క మ్యాచ్ సరిపోతుంది తను తిరిగి ఫామ్లో రావడానికి. రోహిత్ శర్మ కూడా మనకు తెలుసు ఛాంపియన్ ట్రోఫీలో ఓన్లీ ఒక్క మ్యాచ్ ఆడాడు, దాని తర్వాత ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు, రిమైనింగ్ మ్యాచెస్ తను ఆడలే. బికాస్ ఆఫ్ దట్ రోహిత్ శర్మని కూడా పెట్టలేదు. బట్ నేను ముంబైలో వెళ్తామంటే తిలక్ వర్మ ఇది కన్సిస్టెన్సీగా ఆడుతూ ఉండు. నాకు తెలిసి ఈ విల్ బి అ కీ ప్లేయర్ టు ముంబై. అండ్ విల్ జాక్స్ మనకి ఫస్ట్లో పేసర్ని అటాక్ చేయాలి, ఫస్ట్లోనే ఫటాఫట్ కొట్టాలి అంటే విల్ జాక్స్. నాకు తెలిసి రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చే ప్లేయర్స్ కాదు బౌలర్స్కి, ఏదైతే అది కొట్టేస్తామనే మైండ్ సెట్లో ఉన్నారు. చూస్తాం అసలు ఓపెనింగ్ ఎంత స్కోర్ చేయగలుగుతారు వాళ్ళిద్దరు. అండ్ బౌలింగ్లో వచ్చేసి ట్రెంట్ బోల్ట్. వీళ్ళు ముగ్గురు ముంబైకి కీ ప్లేయర్స్. అండ్ ఆర్సీబీకి వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను జడేజా, రుతురాజ్, శివం దుబే. అండ్ ఇట్లాంటి మరి మీకు ఇట్లాంటి రివ్యూస్ ఇంకా కావాలి అంటే అట్ ద సేమ్ టైం మీకు మేము నచ్చిన అంటే మర్చిపోయిన ఎడ్జ్ చెప్పడం, నాకు తెలిసినంత వరకు చెన్నై విల్ బి ఎడ్జ్.
బట్ ఇక్కడ మనం చూసుకుంటే మనము అనుకుంటాము చెన్నై చెపాక్ అనేది ఏదైతే ఉందో స్టేడియం, అది మన చెన్నై వాళ్ళకి కంచుకోట, దానిలో వెళ్ళి గెలిచే వాళ్ళు ఇంతవరకు రాలేదు అని అనుకుంటాం. టు బీ ఫ్యాక్ట్ ముంబై ఇప్పుడు దాకా చెన్నైలో 9 టైమ్స్, అంటే 9 టైమ్స్ ఆడితే ముంబై చెన్నైలో 9 టైమ్స్ ఆడితే చెపాక్ స్టేడియంలో ముంబై 6 టైమ్స్ గెలిచింది. ఇది ఓన్లీ వన్ టీమ్ చెన్నైని డామినేట్ చేయాలి అంటే చెపాక్లో ముంబై. చెప్పలేం, ముంబై కూడా ఛాన్సెస్ ఉన్నాయి, బట్ వాళ్ళ ప్లేయర్స్ డౌన్ చూసుకుంటే చెన్నై హ్యావ్ అన్ ఎడ్జ్, చెన్నై గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఎడ్జ్ ఉంది చెన్నైకి. ముంబై కూడా ఉంది, బట్ ముంబై 45% అంటే 65% నేను చెన్నై అంటాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్.